పీసీఓ ఉన్నవాళ్ళు, ఇన్‌ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు చాలా మందికి మెట్‌ఫార్మిన్ అనే టాబ్లెట్ రాస్తూ ఉంటాము. సో, దాన్ని నార్మల్ లాంగ్వేజ్‌లో షుగర్ టాబ్లెట్ రాసారు అనేది అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు. సో, అది ఎందుకిస్తారు? సో, పీసీఓ ఉన్నవాళ్ళు లేదా బీఎంఐ బాగా లావు ఉన్నవాళ్ళు, బీఎంఐ కొంచెం హై ఉన్నవాళ్ళు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మెట్‌ఫార్మిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్‌కి తీసుకొస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ కూడా పెరుగుతుంది. బట్ దాన్ని బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. సో, బాడీలో ఇన్సులిన్ చాలా హై అవ్వడము, గ్లూకోజ్ హై అవ్వడము, ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, దీనివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం లేదా రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ ఉండకపోవడం అండ్ గర్భసంచిలో పొరలో రిసెప్టివిటీ అంటే ఎంబ్రియో వచ్చినా అతుక్కునే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. పొర దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది.